అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న డికాపిటేషన్ స్ట్రైక్ అనే వ్యూహం ఇప్పుడు ప్రపంచ నియంతల వెన్నులో వణుకు పుట్టిస్తుంది అని చెప్తున్నారు. మనకు తెలిసిందే, వెనిజులా అధ్యక్షుడు మదురే అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు. ఇప్పుడు తదుపరి నెక్స్ట్ ఎవరు ట్రంప్ టార్గెట్‌లో ఉన్నారు అన్న ఒక పెద్ద చర్చలో భాగంగా నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ పేరు ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు ట్రంప్ కిమ్‌నే తన టార్గెట్‌గా పెట్టుకున్నాడని, కిమ్ అక్కడ అధ్యక్షునిగా తీసేసి తన కంట్రోల్‌లో నార్త్ కొరియాని పెట్టుకునే ఒక ప్రయత్నం దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే డికాపిటేషన్ స్ట్రైక్ వ్యూహం అని కూడా చెప్తున్నారు. అసలేంటి డికాపిటేషన్ స్ట్రైక్ వ్యూహం అంటే ఏంటి? మరి ఇప్పుడు ట్రంప్ టార్గెట్‌లో కిమ్ నిజంగా ఉన్నాడా? కిమ్ మీద ఎటువంటి దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది? మరి దాన్ని నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ ఏమాత్రం తగ్గడు కాబట్టి ఎలా ఎదుర్కుంటాడు? దీనిపైన ఒకసారి కంప్లీట్‌గా మనం డిస్కస్ చేద్దాం. సో, మామూలుగా ఇప్పుడు ట్రంప్ వ్యవహరిస్తున్న శైలి చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో, ఆయన తీసుకునే నిర్ణయాలు గావచ్చు, ఇంకా ఆయన చేసే పనులు గావచ్చు, ఇవన్నీ కూడా చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అయితే జరిగింది. చాలామంది ఆయన మీద అసలు ఆయన మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒక పుస్తకమే రాసారు. ఒక 27 సైకియాట్రిస్ట్‌లు ఆయన మెంటల్ అబిలిటీ ఎలా ఉంది అని చెప్పేసి అది కూడా మనం చూసాం. సో, అలా ట్రంప్ ప్రతిసారి నిర్ణయాలు తీసుకోవడం, దాని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరగడం, అంటే ఆయన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల మీద ఎంతో ప్రభావాల్ని చూపిస్తూ వచ్చింది. భారతదేశం కూడా చాలా ఎఫెక్ట్‌కి గురవ్వడం కూడా చూసాం. సో, అలా ట్రంప్ తన ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన తీరుగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో ఆయన యుద్ధాలకు తెరదీయడం, యుద్ధాలని జరపడం, ఆ తర్వాత ఆయనే యుద్ధాలను ఆపానని చెప్పేసి ప్రకటించుకోవడం, ప్రపంచ శాంతి నోబెల్ ప్రైజ్ కోసం ఆయన పోరాటం చేయడము, ఇన్ని యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ప్రైజ్ రావడం లేదు ఏంటి అని చెప్పేసి క్వెషన్ చేయడం, ఇటువంటి పరిస్థితులను మనం చూసాం. అయితే ఇప్పుడు ట్రంప్ వైఖరి ఏ విధంగా మారిపోయిందంటే ఆయన ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అదే డికాపిటేషన్ స్ట్రైక్ అని చెప్పేసి. అంటే మెయిన్‌గా ఒక దేశానికి వెన్నుముక ఎవరు అంటే ఆ దేశ అధ్యక్షుడు అని చెప్పుకోవాలి, ఆ నాయకుడు. సో, ఆ నాయకత్వాన్ని దెబ్బతీసి కంప్లీట్‌గా ఆ దేశాన్ని తన ఆధీనంలో పెట్టుకునే ఒక వ్యూహాన్ని డికాపిటేషన్ స్ట్రైక్ అంటారు. ఇప్పుడు అటువంటి వ్యూహాన్నే ట్రంప్ అనుసరిస్తున్నాడని చెప్పేసి చెప్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురేని టార్గెట్ చేసి కరెక్ట్‌గా అతని ప్రిసైజ్ లొకేషన్ దగ్గర తన సైన్యాన్ని పంపించేసి అతన్ని వాళ్ళ దేశంలోకి చొరబడి అరెస్ట్ చేసి తీసుకొని అమెరికాకి తీసుకొచ్చాడు. ఇప్పుడు కంప్లీట్ వెనిజులాని తన కంట్రోల్‌లో పెట్టుకున్నారు. సో, ఇది చూసి ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయింది. అసలేంటి, ఒక దేశం మీద ఆయన తన సైన్యంతో వెళ్లి దాడి చేయడం ఏంటి? ఆ దేశ అధ్యక్షుడిని అలా తీసుకొచ్చి పెట్టుకోవడం ఏంటి? ఆ దేశాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకోవడం ఏంటి? అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయింది. సో, ఇది జరిగిన కొన్ని రోజులకి ఇంకెవరు మర్చిపోలేని ఘటన చూసిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపి ఇరాన్ మీద దాడులు చేసి యుద్ధం ప్రారంభించిన కొద్దిసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు. సో, ఇది కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి వ్యక్తం చేసింది. అదేంటి, ఒక దేశం సుప్రీం లీడర్‌ని ఆ లోకి యుద్ధానికి వెళ్లి చంపేయడం, ఆ దేశాన్ని మళ్ళీ తన కంట్రోల్‌లో పెట్టుకునే ప్రయత్నం చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి దీని పట్ల. సో, ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది అనేది కూడా కొన్ని విమర్శలు యూఎన్ పైన కూడా రావడం అయితే జరిగింది. సో, అలా ట్రంప్ ఈ విధంగా వ్యవహరించడం చూస్తూ ఉన్నాం. సో, ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసుకొని, అంటే అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవడం, ఇంకో దేశ అధ్యక్షుడిని వాళ్ళ దేశంలోనే చంపేయడం, ఇటువంటి పరిస్థితులు మనం చూస్తాం. సో, దీన్నే డికాపిటేషన్ స్ట్రైక్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక పాత సిద్ధాంతమే ఇది, అమెరికా పాత సిద్ధాంతం అని కూడా చెప్తున్నారు. లీడర్‌షిప్ టార్గెటింగ్, అంటే ఆ దేశంలో ఉన్న లీడర్‌షిప్‌ని ఫస్ట్ టార్గెట్ చేసేసి క్లోజ్ చేసేసి ఆ తర్వాత కంప్లీట్‌గా దేశం తన కంట్రోల్‌లోకి వస్తుందన్న ఒక భావనలో అటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నాడని చెప్పేసి చెప్పుకోవాలి. సో, ఇప్పుడు ట్రంప్ కన్ను అటు నార్త్ కొరియా పైన పడిందని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో, నార్త్ కొరియాని ఇప్పుడు ట్రంప్ టార్గెట్ చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. సో, ఇలా ఈ డికాపిటేషన్ స్ట్రైక్‌లో భాగంగానే శత్రుదేశ టాప్ లీడర్‌షిప్‌ని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తూ వస్తున్న ట్రంప్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మన కిమ్, నార్త్ కొరియా ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, కిమ్ మీద దాడులు చేయడానికి ఇప్పుడు ట్రంప్ పూనుకుంటాడా అంటే చాలామంది విశ్లేషకులు ఇది కుదరదు అని చెప్పేసి చెప్తున్నారు. సో, దానికి కారణాలు కూడా ఉన్నాయి. అంటే నార్త్ కొరియాని తన కంట్రోల్‌లో పెట్టుకోవాలన్న ఆశ ట్రంప్‌కు ఉండొచ్చు. కాకపోతే నార్త్ కొరియా మీద దాడులకు మాత్రం ఆయన వెళ్ళే పరిస్థితి, అటువంటి సాహసం కూడా చేయరని చెప్పేసి చెప్తున్నారు. సో, మరి ఒకవేళ చేసే అవకాశం ఉందా? చేస్తే కిమ్ ఊరుకుంటాడా అనేది ఒకసారి చూసుకుంటూ వస్తే, ఇప్పటి వరకు కూడా ట్రంప్ దాడులు చేస్తున్న
దేశాల పరిస్థితి చూసుకుంటే అక్కడ అణ్వాయుధ దేశాలు కావవి. అది వెనిజులా కావచ్చు, ఈ ఇరాన్ కావచ్చు, అలాగే ఇప్పుడు క్యూబా అంటున్నాడు, గతంలో గ్రీన్లాండ్ అన్నాడు. ఇవన్నీ చూసుకుంటూ వస్తే అవి ఏమాత్రం కూడా అణ్వాయుధ దేశాలు కావు. సో దాంతో లొంగిబాటు అయితే ప్రదర్శించేశాయి. ఇరాన్ ప్రదర్శించట్లేదు. ఇరాన్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. గతంలో ఆయన ఇరాక్ అంటే ట్రంప్ కాదు, అమెరికా ఇరాక్ మీద కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇరాక్ని తన కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. అది చాలా కాలం పాటు ప్రొలాంగ్ అయి తర్వాత తమ కంట్రోల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఇరాన్ని కూడా ఈ విధంగా యుద్ధం అయితే మొదలుపెట్టేసి తను చెప్పిన వాడే దేశాధ్యక్షుడిగా ఉండాలని, అణ్వాయుధ దేశంగా ఉండకూడదని ఇరాన్కు కొన్ని కండిషన్స్ పెట్టినా ఇరాన్ మాత్రం లొంగుబాటు ప్రదర్శించడం లేదు. అది కంటిన్యూ చేస్తూనే ఉంది. సో మరి ఇరాన్ ఎప్పుడు అమెరికా కంట్రోల్లోకి వస్తుందో తెలియని ఒక గందరగోళంలో ఉంది. సో అటువంటి తరుణంలో ఇప్పుడు ట్రంప్ తన నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. క్యూబా మీద కన్నేస్తాడు. అది శాంతియుతంగా, సామరస్యంగా క్యూబాని తన సొంతం చేసుకుంటానని కూడా ప్రకటించాడు. ఇక ఆ తర్వాత పోతే ఇప్పుడు కిమ్ నార్త్ కొరియా విషయానికి ఆయన వచ్చాడని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది. అంటే నార్త్ కొరియా మీద అతను దాడికి సిద్ధమవుతాడా అంటే ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే నార్త్ కొరియా కూడా చాలా పవర్ఫుల్ కంట్రీ. అక్కడ ఉన్న అధ్యక్షుడు కిమ్ అతను గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అది అణ్వాయుధ దేశంగా ఉంది, దానికి సైన్యం ఉంది, చాలా పెద్ద ఎత్తున వాళ్ళు యుద్ధాలు చేసి గెలవగలరు. సో అంత కెపాసిటీ ఉంది. సో అటువంటి తరుణంలో ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా గుడ్డిగా ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఎవరు కూడా భావించడం అయితే లేదు. సో ఒకవేళ ట్రంప్ ఈ యుద్ధానికి తెరదీస్తే మాత్రం ఇది కిమ్ ఊరుకోడు. సో అక్కడ కూడా అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి కిమ్ కూడా ట్రంప్ లాంటి ఒక వ్యక్తి కాస్త తిక్కగా ఉంటాడు. ఆయన కూడా అణ్వాయుధాలు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ఇలా అటు అమెరికాకు కావచ్చు, నార్త్ కొరియాకు కావచ్చు యుద్ధం వచ్చే పరిస్థితి లేదు. కిమ్ని టార్గెట్ చేసే పరిస్థితి అసలే లేదన్న కామెంట్స్ కూడా చాలా మంది విశ్లేషకులు చేస్తున్నారు. అయినా కూడా ట్రంప్ ఈ డికాపిటేషన్ స్ట్రైక్ అనే వ్యూహంలో భాగంగా ఎక్కువగా టార్గెట్ చేస్తుంది అణ్వాయుధ దేశాలు కానివి, పైగా తనకు అంటే తన అమెరికాకు ఉపయోగపడే కంట్రీస్ మీద ఎక్కువగా. ఎందుకంటే ఇప్పుడు ముదురు అనే అతను బంధించి తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ చమురు, ఆయిల్ ఇవన్నీ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అవి ట్రంప్కు బెనిఫిట్ అవుతాయి, అమెరికా దేశానికి బెనిఫిట్ అవుతాయని చెప్పేసి అక్కడ దాడులు చేసేస్తున్నాడు. సో అటువంటి గ్రీన్లాండ్ పైన అంతే, క్యూబా పైన కూడా అంతే. సో తనకు ఏదైతే బెనిఫిట్ చేస్తాయో ఆ దేశాల మీద అతను దాడికైతే వెళ్తున్నాడు. ఆ దేశాలను తన కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి చూస్తున్నాడు. సో కాకపోతే ఇక్కడ నార్త్ కొరియా పరిస్థితి వేరు, అక్కడున్న సిచ్యువేషన్ వేరు కాబట్టి ఏమాత్రం సాహసం అయితే నార్త్ కొరియా మీద చేసే పరిస్థితి అయితే మన ట్రంప్కి అయితే లేదని చెప్పుకోవాలి. సో అటువంటి చేస్తే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినట్టే అవుతుంది. ఇప్పటికి కూడా చాలా మంది ఇరాన్తో యుద్ధంలో కిమ్ ఎంటర్ అవుతాడా అని చెప్పేసి భావించారు. కాకపోతే ఎంటర్ అవ్వట్లేదు. అటు రష్యా, చైనా కూడా దూరంగానే ఉన్నాయి. ఇరాన్కి ఏమాత్రం మద్దతు తెలపట్లేదు. అంటే మద్దతు తెలపడం అంటే యుద్ధపరంగా కేవలం ఇరాన్ ఒంటరి పోరాటం మాత్రమే చేస్తూ వెళ్తున్నారు. పక్క ఉన్న గల్ఫ్ దేశాల మీద దాడులు చేసి ఒక ప్రెషర్ని, ట్రంప్ మీద ఒక ప్రెషర్ని క్రియేట్ చేసే పరిస్థితి మాత్రమే తీసుకొస్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ డికాపిటేషన్ స్ట్రైక్ అనే ఒక టెక్నిక్ అనేది నార్త్ కొరియా మీద ఫలించదు. ఆ దేశ అధ్యక్షుడిని ఏమీ చేయలేదు, ఆ దేశాన్ని తన కంట్రోల్లో పెట్టుకోలేదు. సో అది కేవలం అణ్వాయుధాలు లేని దేశాల మీద ప్రభావం చూపిస్తుంది. అది కూడా చిన్న దేశాల మీద ప్రభావం చూపిస్తుంది. సో కిమ్ని టచ్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడు ట్రంప్కు లేదనే వినిపిస్తుంది. సో అది ట్రంప్ ఈ అనుసరిస్తున్న డికాపిటేషన్ స్ట్రైక్ పైన వస్తున్న కథనాలు.